ఇందిరా పార్క్ వద్ద బీఆర్ఎస్ చేపట్టిన బీసీ ధర్నా కొనసాగుతుంది. ప్రస్తుతం మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. తలసాని శ్రీనివాస్ గారికి బీసీపీ తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా రాష్ట్ర వినయ్ భాస్కర్ గారికి, మాజీ మంత్రివర్యులు జోగు రామన్న గారికి స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా రాష్ట్ర కుర్మ సంఘం అంజయ్య యాదవ్ గారు, మరి వేదిక అలంకరించినటువంటి పెద్దలందరికీ స్వాగతం, సుస్వాగతం తెలుపుతూ ముఖ్యంగా రాష్ట్ర కుర్మ సంఘం అధ్యక్షులు కేమ మల్లేష్ గారు 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సమయం ఉంటుందా? సరే. రాష్ట్ర సర్పంచుల సంఘం జేఏసీ చైర్మన్ గౌరవ అధ్యక్షులు యాదయ్య గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బీసీపీఎం. నా పేరు సురవి యాదయ్య గౌడ్. నేను తెలంగాణ సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుని. ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రానికి ఆలయ వెంకటేశ్వర గారికి స్వాగతం, సుస్వాగతం. ఎమ్మెల్యే వెంకటేశ్వర అంబర్ గౌరవనీయులు ఆలయ వెంకటేశ్వర అన్న గారికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు బీసీలం అంతా ఏకమై కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ను మీరు అమలుపరుస్తారని హామీ ఇచ్చిన దాన్ని నెరవేర్చాలని